వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. ప్రయత్నము వదిలిపెట్టవద్దు. విజయం దొరికినా అనుభవము దొరికినా రెండూ అమూల్యమైనవి. ఎదుటివారు ఎదుగుతుంటే అసూయ పడవద్దు. వారిని దెబ్బతీస్తే భవిష్యత్తులో మీరు దెబ్బతినవలసి వస్తుందని తెలుసుకోండి. కోపము అనేది ఒక చేతకాని తనము. మనము ఏమీ చెప్పలేనప్పుడు, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు సులభముగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపము వలన బంధాలు దూరమవటము తప్ప ఉపయోగమేమీ లేదు. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడు అవ్వరు. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. మనుషులలో మార్పు అనేది చాలా సహజము. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అనేది అవసరము చెబుతుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. జీవితము నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెడుతుంది. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగే మిగులుతావు. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని వెతుకుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నారని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.